హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఈజీగా ఎలా చేసుకుంటానో చూపించబోతున్నాను. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎర్రపప్పు తీసుకుంటున్నాను కుక్కర్లోకి. 1 కప్పు ఎర్రపప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, 1 కప్పు వాటర్, 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్, మనకి పొంగు అనేది రాకుండా ఉండడానికి. మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని పెట్టేసుకుందాం. కుక్కర్ త్వరగా పొంగకుండా ఉండాలంటే మనము ఫస్ట్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికొచ్చాక హైలో పెట్టుకుంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. నాకైతే 3 విజిల్స్లోనే పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మనము కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పు, మునగాకు కూడా మంచిగా ఉడికిపోయాయి. నేను 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మనము పప్పుని మెత్తగా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని నేను పోపుకి రెడీ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి వేసుకున్నాను. 5-6 వెల్లుల్లి వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా. పప్పు అనేది మనకి రెడీ అయిపోయింది. పోపులో చివరిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. పప్పులో పోపు వేసేసాను. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మొక్కను నాటుకుంటున్నాను. ఈవినింగ్ మొక్కలో కొంచెం ఇసుక వేసేసి ఫస్ట్ కొన్ని ఉల్లిపాయ తొక్కలు ఉంటే ఉల్లిపాయ తొక్కలు కూడా వేసేసి కొంచెం మట్టి అలాగే ఇసుక 2 కలిపి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉల్లిపాయ తొక్కలు లేదంటే అరటిపండు తొక్కలు ఏవి ఉన్నా వేసుకోవచ్చు. కూరగాయల మొక్కలకి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫోటోలో, అదే మల్బరీ ఫ్రూట్ అన్నమాట. మనకు అది కొమ్మ నాటితే వచ్చేస్తుంది మొక్క అనేది. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక కొమ్మ తెచ్చుకున్నాను. దాన్నే 2 భాగాలుగా విడదీసి నాటుకుంటున్నాను. ఏదో ఒక కొమ్మ అయినా బతుకుతుందని. కొంచెం కోకోపీట్ మట్టి ఉంటే అది కలిపేసుకొని దానిలో ఇసుక కలిపేసుకొని మొక్క పెట్టుకుంటున్నాను. మనకి వేర్లు అనేది ఈజీగా వచ్చేస్తాయని. ఇదిగోండి, ఇదే కొమ్మ. చిన్న కొమ్మ తెచ్చుకున్నాను. ముదురుది తెచ్చుకుంటే మనకి త్వరగా వేర్లు వస్తాయని, త్వరగా నాటుకుంటుందని చెప్తారు కదా, అందుకని నేను ఈ కొమ్మ తెచ్చుకున్నాను. ముదురుగా ఉందని దాన్ని 2 భాగాలుగా విడదీశాను అన్నమాట. ఇప్పుడు ఇది రూట్స్ రావడానికి మనం కింది వైపున కాస్త పై లేయర్ అనేది తీసేసుకుంటే రూట్స్ వస్తాయని మనకి యూట్యూబ్లో చూపించారు. ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా అలానే తీస్తున్నాను. మనం జస్ట్ పై వరకు మాత్రం కాస్త నైఫ్ని కానీ లేదంటే సిజర్ని కానీ నొక్కి పెడితే వచ్చేస్తుంది. పైన తోలు అనేది, అంటే ఆ గ్రీన్ లేయర్ ఉంటుంది కదా, అది. నేను అలా సిజర్ని తిప్పుతున్నాను. చుట్టూరు తిప్పేసి చేయితో అనగానే వచ్చేస్తుంది ఈజీగానే. ఒకసారి ఇలా ట్రై చేస్తే వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను. మనకి రోజ్కి కానీ మందారం మొక్కలకు కూడా కొమ్మలు తెచ్చుకున్నప్పుడు ఇలానే చూపిస్తున్నారు. ఈసారి తీసుకొచ్చినప్పుడు అలా ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే మల్బరీ మొక్కకి ట్రై చేద్దామని నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి మనము ఇందాక కుండీలో 2 హోల్స్ పెట్టుకున్నాం కదా, అందులో ఈ హోల్స్లో పెట్టేసుకుంటున్నాను. మనకి మట్టి అనేది కొత్తగా ఉంది కాబట్టి కొంచెం త్వరగానే నాటుకుంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తాను నేను.
మొక్క ఎలా ఎదిగిందో, ఒకవేళ ఎదిగిందా లేదా అనేది కూడా మీకు అప్డేట్ అనేది నేను తప్పకుండా మీకు వీడియో చేస్తాను. మట్టిని ఎక్కువ నొక్కకుండా మనం పైన ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. రూట్స్ త్వరగా వస్తాయి. కాస్త మనకి కొమ్మకి గాలి కూడా తగిలినట్టుగా ఉంటుందన్నమాట. మనము కొమ్మని అణిచిపెట్టి గట్టిగా నొక్కి పెడుతుంటే మనకి మొక్క రావట్లేదు, అందుకని పైన పెడుతున్నాను. చూద్దాము వస్తుందా రాదా అనేది. అలాగే కొన్ని వాటర్ వేసుకొని నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను. మొక్క నాటుకున్న తర్వాత కొంచెమన్నా వాటర్ వేయాలంటారు కదా, అందుకని. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.